హాయ్ అండి. వెల్కమ్ టు లతా రాశ్యం. మనం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమోటా చారు తయారు చేసుకుంటున్నామండి. సూపర్‌గా ఉంటుంది. మీరు గాని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ప్రాసెస్ చూసేద్దాం. ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు కొన్ని టమాటాలు తీసుకోవాలండి. పండు టమాటాలైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన భాగం కట్ చేసుకొని అన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. చూడండి నేను అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు ఒక బౌల్‌లో వేసుకుందాం. బౌల్‌లో వేసుకున్నాక కొంచెం చింతపండు తీసుకోవాలండి. పులుపు కోసము టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు వేసుకుంటే. ఇప్పుడు మొత్తం మంచిగా గట్టిగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి. ఇలా మంచిగా గట్టిగా కలపడం వల్ల మనకు టమాటా జ్యూస్ అనేది వస్తుందండి. ఇలా చేయలేననుకున్న వాళ్ళు మిక్సీలో అయినా కచ్చాపచ్చాగా జస్ట్ ఒక రౌండ్ పట్టేసుకోవచ్చు. అప్పుడు టమాటా మొత్తం మంచిగా జ్యూసీగా తయారవుతుంది. అప్పుడు వడగట్టేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేస్తే టేస్ట్ ఉంటుందండి చారు. ఇప్పుడు మొత్తం మనం పిట్టు మొత్తం తీసి బౌల్‌లో వేసుకుందాము. ఇలా గట్టిగా కలుపుకుంటూ, గట్టిగా పిండుకుంటూ పిట్టు తీసేసుకోవాలండి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసి పెడితే చాలా టేస్ట్‌గా ఉండేదండి. ఇప్పుడేంటో అన్నీ మందులతో తయారు చేసిన కూరగాయలు గదా! అస్సలు టేస్ట్ ఉండట్లేదు కర్రీసు. అప్పుడు నేచురల్‌గా పండిస్తారు గదా! మందు వేయకుండా. చూడండి. ఇప్పుడు మొత్తం ఇలా పిట్టు తీసేసుకోవాలి. ఇంకా ఎక్కడన్నా ఉందేమో నిదానంగా తీసుకోవాలండి. మనం పిట్టు మొత్తం తీసుకున్నాం కదా! ఇంకొకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా 2 టైమ్స్ అయినా చేసుకోవచ్చండి. టమాటా రసం మొత్తం మంచిగా వచ్చేస్తది. ఇలా ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ ఏసుకొని పిట్టు తీసుకోవాలి. మీకొక చిన్న టిప్ అండి. పిట్టు తీసేటప్పుడు టైం పడతది కదా! అలా టైం పట్టకూడదు, త్వరగా అయిపోవాలి పని అనుకుంటే ఇలా వడగంటెలుంటాయి గదండీ! ఇలాగ తీసేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే పని త్వరగా అయిపోతుంది. లేదు అనుకుంటే ఎలాగైనా జల్లించుకోవచ్చు. చూడండి ఎలాగైనా తీసుకోవచ్చు. ఇంకా ఈజీగా అయిపోతుంది. మీరు ట్రై చేసేయండి ఒకసారి. మీకు నచ్చుతుంది. చూడండి మనకు టమాటా రసం మొత్తం తీసుకున్నాం కదా! ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకుందామండి. ఒక ఎండుమిరపకాయి, కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం ఫ్రై చేసుకోవాలి అట్లాగా. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలండి ఒక 5, 6 అయినా తీసుకోవచ్చు. నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు వేగింది కదా! పోపు వేగినాక మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటా రసంని పోపులో వేసుకుందాము. కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. అలాగైతే పులుపు ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు తీసుకోవాలి. ఒక చిటికెడైతే సరిపోతుంది. మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా! కారం ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అయితే సరిపోతుందండి కారము. మీకు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఉప్పు, కారం అంతా మంచిగా కలిసిపోతుంది ఇలా కలిపేస్తే. ఒక 2 మినిట్స్ ఇలా మరగనివ్వాలండి. మరిగినాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, ఇంకా 2 మినిట్స్ మరగనిచ్చినాక కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలండి. మీ దగ్గర కొబ్బరి పొడి పేస్ట్ ఉన్నా వేసుకోవచ్చు, పొడి ఉన్నా వేసుకోవచ్చు. మసాలాలన్నీ వేశాక మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకుందాము మళ్ళీ.
కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మళ్ళీ మరగనిస్తే స్మెల్ బాగొస్తుందని, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి మరిగినాక లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఇలా ఒకసారి కలిపేసుకుందాము. ఇంకా చాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాము. చూసేసారు కదా! చాలా సింపుల్‌గా టమాటో చారు రెడీ చేసుకున్నాం కదా! మీరు గాని ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.